హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 22వ ఆదివారం సామాన్య కాలంలో ఉన్నాము. ఈరోజు పట్టణాలు చూసినైతే ప్రత్యేక విధంగా సువిశేష పట్టణంలో దేవుడు ఇట్లా పలుకుచున్నాడు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని పలుకుతున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మేము ఎప్పుడు తగ్గించుకుంటామో దేవుడి ముందర మేము ఎల్లప్పుడూ హెచ్చించబడుచున్నాము. అదేవిధంగా సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 2వ వచనం చదివినట్లు చూస్తే, పొగురుబోతుకు అవమానము తప్పదు, కానీ వినయవంతునికి విజ్ఞానం అలవడును. అంటే ఎప్పుడు మనం వినయంతో ఉంటామో మనకు విజ్ఞానం కలుగుతుంది అని ప్రభు పలుకుచున్నాడు. అదే బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే లూకా సువార్త 7వ వచనం 1 నుంచి 10వ వచనంలో చదివినట్లు చూస్తే, సదాధిపతిని దేవుడు ఎంచుకుంటాడు. ఏ విధంగా అంటే 7వ వచనం 9వ వచనం చదివితే, ఇతని విశ్వాసముపై నేను ఇజ్రాయెల్లో సైతంలో చూడలేదని యేసువే పలుకుచున్నాడు. అంటే ఎప్పుడు మనము తగ్గించుకుంటామో అప్పుడు దేవుడే మమ్మల్ని హెచ్చించబడుతుంది. ఆ విధంగానే శతాధిపతి కూడా దేవుడు మనం తగ్గించుకున్నాడు కాబట్టి అందరి ముందుడు దేవుడు తన విశ్వాసం గురించి గొప్పతనం గురించి గొప్పగా చెప్పగలాడు. అదే ఈరోజు సువిశేష పట్టణంలో ఇంకొక మరియు ముఖ్యమైన పలుకుతున్నాడు ఏమంటే, మనం విందు చేసే సమయంలో ఒక్కడికి మన స్నేహితుల్ని పిలవకూడదు అంటున్నాడు, మా బంధువుల్ని మనం తెలిసిన వాళ్ళకి పిలవకూడదు అంటున్నాడు. ఎందుకంటే మేము విందు పెట్టినప్పుడు మన స్నేహితులు బంధువులు పిలిస్తే వాళ్ళు తిరిగి మనకి విందు తిరిగి చేస్తారు కాబట్టి దేవుడు పిలువద్దు అంటున్నాడు. దాని బదులుగా లేని వానికి విందు పెట్టమంటున్నాడు. గుడ్డి వారికి మళ్ళీ అడుగుతున్న వాళ్ళకందరికీ ఈ భోజనం విందుని సదుపాయం చేయమంటున్నాడు. ఎందుకంటే వీళ్ళు తిరిగి ఏమి ఇవ్వలేకపోతారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమి ఇస్తుందంటే ఆశీర్వాదం పొందుతాం. ఎప్పుడైనా కానీ మనం గమనించగలిగితే, మనం ఏదో పెద్ద విందు చేసినప్పుడు చాలా టెన్షన్తో ఉంటాము, ప్రశాంత కోల్పోతుంది, అన్నీ పోతుంది. కానీ అదే విందు కొద్దిగా మన విందుని తయారు చేసుకొని లేని వానికి ఇస్తే మనకి ఆశీర్వాదం దొరుకుతుంది, సంతోషం ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటారంటే, మీరు లేని వానికి నువ్వు విందు పెట్టు, నీకు ఆశీర్వాదము సంతోషం కలుగుతుంది అని పలుకుచున్నాను. ఎప్పుడు మనం తగ్గించుకుంటామో మనము దేవుడు చేసిన విందునికి మేము అరువులు అవుతామని దేవుడి ఈ సువిశేష పట్టణంలో పలుకుచున్నాడు. అందుకే ఈ పూజా బలిలో మనమందరూ మేము తగ్గించుకునేంత వరాన్ని దేవునికి కోరుకుంటామని పూజా బలిలో పాల్గొని ఆలోచించి చూస్తాం. చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
కొరకు పూజా బలిని దేవుడు చేసిన మేరల కృతజ్ఞతలు చెల్లిస్తూ, సద్గుణ రాశివైన నీవు మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. నీవెంత అధికుడవో. మొదటి పఠనము. నీవెంత అధికుడవో అంత వినయవంతుడు కమ్ము, అప్పుడు ప్రభువు మన్నన పొందుదెవు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, అధ్యాయము 3, 17 నుంచి 18 మరియు 20, 28 నుంచి 29. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 18, 20, 28 నుంచి 29. కుమార, నీవు చేయు పనులన్నిట వినయంతో మెలుగుము. బహుమతులిచ్చు వాని కంటే కూడా వినయవర్తనను నరులు అధికముగా మెచ్చుకుందురు. నీవెంత అధికుడవో అంత వినయవంతుడు కమ్ము, అప్పుడు ప్రభువు మన్ననను పొందుదవు. ప్రభువు మహాప్రభు కలవాడైన వినమ్రుల పూజలందుకొనును. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు. దుష్టత్వము వానిలో లోతుగా వేలు ప్రాతుకొన్నది. తెలివి కలవాడు సుక్తుల నుండి విజ్ఞానము పొందును. నెరవేర్చుకోవాలననే కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము. మీరు సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. హెబ్రీలకు వాయబడిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు మరియు 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. హెబ్రీలకు వాయబడిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనం నుంచి 19వ వచనం వరకు మరియు 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. సహోదరులారా, స్పర్శచే గ్రహింపగలిగినట్టు మంటలను వెగజిమ్మకొండకు, అగ్నికి, కారు మేఘమునకును, గాఢాంధకారమునకు, తుపానుకును, బాగా ధ్వనికిని, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాటైనను వినవలసిన అవసరం లేకుండా చేయమని ఏడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని నగరమగు దివ్యమైన యెరూషలేమునకు వచ్చితిరి. పరలోకమున పేర్లు వాయబడి దేవుని ప్రథమ పుత్రుల సమావేశమునకు మీరు వచ్చితిరి. మనుషులందరకు తీర్పరియగు దేవుని వద్దకు పరిపూర్ణులుగా చేయబడిన నీతిమంతులైన వారి ఆత్మల వద్దకు మీరు వచ్చితిరి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన
యేసు వద్దకు వచ్చితిరి. హెబేలు రక్తము కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్షణ రక్తము వద్దకు మీరు వచ్చితిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబర్ 349. ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. అధ్యాయం 14 పవిత్ర వచనములు 1 మరియు 7 నుంచి. లూకా సువార్త 14వ అధ్యాయము వచనములు 1 మరియు 7వ వచనము నుండి. యేసు ఒక విశ్రాంతి రోజున పరిసయ్యుల అధికారుల ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వారిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనను. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పను. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొని వాడు తగ్గింపబడను, తనను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో నిన్ను తిరిగి పిలవగలరను భావముతో నీవు భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలువవలదు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కృంటివారిని, గ్రుడ్డివారిని పిలువము. వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అని. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం. రెండు చేతులు లేపి చెప్పండి. యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. మీ ప్రక్కనున్న వాళ్ళ చేతులు పట్టుకొని పైకి లేపండి, పట్టుకొని పైకి లేపండి. మీ కుడి వైపున ఎడమ వైపున ఇంకొద్దిగా హైట్. ఇంతకు ముందు మనమే కాబట్టి బలం లేదు, ఇప్పుడు ప్రక్కన ఇంకొక బలం తోడైంది కదా. పైకి లేపి చెప్పండి. ఆ పరిశుద్ధాత్మదేవ వందనం, నా రక్షకుడా వందనం,
రక్షకుడా స్తోత్రం, అద్వితీయుడా వందనం, అద్వితీయుడా స్తోత్రం, పునరుత్థానుడా వందనం, పునరుత్థానుడా స్తోత్రం, నా యేసయ్యా వందనం, నా యేసయ్యా స్తోత్రం, సర్వశక్తిమంతుడా వందనం, సర్వశక్తిమంతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్. బాగున్నారు అందరూ? బాగున్న వాళ్ళు మీ ప్రక్కన వాళ్ళకి తిరిగి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. చేయించి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అంటే ఇప్పుడు పక్కన చెయ్యి ఇవ్వని వాళ్ళంతా బాగలేనట్లు, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే చెయ్యి ఇచ్చారో వాళ్ళు అంతేనా? మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి చెప్పండి మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి. కొద్దిగా నవ్వుతూ చెప్పండి, కొద్దిగా గట్టిగా ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సువిశేష పట్టణంలో చూసినట్లయితే కొద్దిగా కష్టమైన మాటలు. మనకి సాధారణంగా ఒక ఫంక్షన్ చేసామనుకోండి, ఇంట్లో ఫంక్షన్ చేస్తే అది ఏదైనా వచ్చిన చుట్టాలకి భోజనం ఇస్తాం, దానికి తోడు ఒక మనిషిని అక్కడ కూర్చోబెడతాం. ఎందుకు కూర్చోబెడతాం? ఎందుకు? కట్నాలు. ప్రైజ్ ది లార్డ్. దానికి ఒక నోట్బుక్ కూడా పెట్టుకుంటాం, కొత్త నోట్బుక్ కొంటాం. మిగిలిన టైంలో కొనకపోయినా ఆ ఫంక్షన్కి కొత్త నోట్బుక్ కొంటాం, తప్పకుండా కొంటాం. అది కూడా రూల్స్ అయితే వద్దు, తెల్ల పేపర్లు అయితే ఇంకా కొద్దిగా పర్వాలేదని మంచిది కొని పెడతాం. ఎందుకు? ఎందుకు అందరం చేసేది కదా. మరి ఇంకా దాంట్లో ఎవరో ఒక్కరు చేసి ఉంటే బాధపడాలి, అందరం చేసే పనికి ఎందుకు చెప్పండి? ఎందుకు అది ఎట్లా చేస్తాం? కట్నాలు వస్తే ఎందుకు రాస్తాం దీనిలో? మళ్ళీ వేయాలి అన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏమంటుంది తెలుసా? ఇదంతా చేయొద్దంట. నువ్వు ఎవరినైనా నీ ఫంక్షన్ చేసుకుంటూ లేదా విందు కొరకు చూస్తున్నప్పుడు, ఏర్పాటు చేస్తున్నప్పుడు నువ్వు రాసుకొని కరెక్ట్గా, మన వేరే వాళ్ళ ఫంక్షన్ వచ్చిందంటే మళ్ళీ దాన్ని తిరిగేసి వీడు ఎంత వేసాడు, వీడు మరీ 200 వేసాడు అని నేను కూడా 200 వేస్తాను. సో మనం అట్లా అనుకుంటాం. కానీ వాక్యం ఏమంటుందయ్యా అంటే, నీకు ఎవరైతే తిరిగి ఇవ్వలేరో వాళ్ళని విలువమంటుంది. అసలు అంత పెద్ద త్యాగం చేస్తామా మనం? ఎవరైతే తిరిగి నిన్ను పిలవలేరో లేదా ఎవరైతే నీకు తిరిగి ఇవ్వలేరో వాళ్ళని పిలవండి అని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే పెట్టే నోట్బుక్లన్నీ కూడా తీసి చించి పడేసేయాలి. కానీ కొద్దిగా కష్టమైనదే, కానీ బైబిల్ అడుగుతున్నది అదే. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, నీవు దానం చేస్తున్నప్పుడు నీ కుడి చేతితో చేసేది నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటాం. కానీ ఇప్పుడు లేదేమో, కానీ నాకు బాగా గుర్తు, నా చిన్నప్పుడు ఎవరైనా అట్లా కట్నం ఇచ్చినప్పుడు మైక్లో చదివేవాళ్ళు వాళ్ళ పేరు. మరి ఆ పెళ్ళిళ్ళు ఫంక్షన్లల్లో నాకైతే గుర్తు, మరి ఇంతకుముందు మీరు చూసారో లేదో కానీ ఆ మైక్లో చదివేవాళ్ళు, ఇంత ఇచ్చారు, వీళ్ళు ఇంత ఇచ్చారు అని మైక్లో చదివేవాళ్ళు. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు చేసే దానం నీ ప్రక్కనున్న వాళ్ళని పక్కన పెట్టు, వాళ్ళ గురించి చెప్పట్లే. నీ కుడి చేతితో చేసే దానం నీ ఎడమ చేతికి తెలియకూడదు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత సీక్రెట్గా రహస్యంగా చేయాలి. నువ్వు ఎవరినైనా ఒకరికి భోజనం ఇస్తున్నావు అని అంటే, ఈ రోజుల్లో ఎట్లా ఉంటుంది, ఒకరికి భోజనం ఇస్తున్నామనంటే తప్పకుండా ఏదో మళ్ళీ వాళ్ళు నన్ను పిలుస్తారు. ఈరోజు నా ఫంక్షన్కి, నా ఇంట్లో ఫంక్షన్కి వాళ్ళని పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నన్ను పిలుస్తారు అన్న ఆలోచనతో పోతుంటే, ఈరోజు ప్రభు ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ భోజనానికి వెళ్ళి తిన్న తర్వాత ఆ యజమాని పిలిచి చెప్తున్నాడు ఈ యొక్క ఉపమానం.
ఇట్లా నువ్వు ఎవరైతే నీకు తిరిగి ఇస్తారో వాళ్ళనే పిలవవద్దు. ఎవరైతే నీకు తిరిగి ఇవ్వరో, ఎవరైతే నీకు చెల్లించే తిరిగి మళ్ళీ నిన్ను పిలిచి అంత మంచి భోజనం పెట్టే స్తోమత ఎవరికైతే లేదో వాళ్ళకి ఇవ్వమంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి కొద్దిగా కష్టమైన బైబిల్ కోరుకుంటున్నటువంటి పని విషయం ఇదే. ఏ రోజైనా నీ జీవితంలో అన్ని నెలకు ఒక్కసారి ప్రక్కన పెట్టు, 6 నెలలకు ఒక్కసారి ప్రక్కన పెట్టు, కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఎవరినైనా ఈ ఊరిలో నీకు తెలిసిన కొంచెం భిక్షం ఎత్తుకుంటూ వెళ్తున్న మనిషిని పిలిచి భోజనం పెట్టావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీకు తెలియదా మనిషి ఎవరు? నీకు తెలిసిన మనిషికి భోజనం ఎవరైనా పెడతారు. నీకు తెలియని మనిషి ఏదో అటువైపున అటు వెళ్తూ ఉన్నాడు, భిక్షం ఎత్తుకుంటూ, లేదంటే ఏదో అవసరం మీద ఆకలితో ఉండి అలసిపోయి వెళ్తూ ఉన్నాడు. ఆ మనిషిని ఎప్పుడైనా నీ ఇంట్లోకి పిలిచి కనీసం ఒక పండగ రోజు, క్రిస్మస్ రోజు, నీ పిల్లల పుట్టినరోజు రోజు, లేదా ఇంకా వేరొక రోజున ఏదన్నా ఒక్కరోజు, కనీసం ఒక్కరోజైనా మనం మన ఇంట్లో వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు చెప్తున్నాడు. ఎందుకనంటే ఈరోజు మొత్తం ఇదే ఉంది పట్టణం, సువిశేష పట్టణం మొత్తం కూడా ఇలా ఎలా ఉండాలి మనం. ఒకరికి భోజనం పెట్టే అంత మనసు రావాలి అనంటే ఎంత ఆ మనిషి హృదయం ఎట్లా ఉండాలయ్యా అనంటే ఇంకా అది జాలి కలిగిన హృదయం. ఎవరికి ఎక్కువగా ఇట్లాంటి భోజనం పెట్టాలని ఆలోచన వస్తుంది అని అంటే తగ్గింపు జీవితం జీవించేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే వారి జీవితంలో తమను తాము తగ్గించుకొని జీవిస్తారో వాళ్ళకే ఇలాంటి మనసు ఉంటుంది, అందరికి ఉండదు. కొన్ని మనసులు ఎంత కఠినంగా ఉంటాయి, రాతి బండల్లాగా తయారవుతాయి, చాలా కఠినంగా తయారవుతాయి. కానీ ప్రభువు చెప్పేది ఏంటంటే ఒకవేళ నువ్వు ఇతరులకు ఒక మనిషికి భోజనం పెట్టాలి అని అంటే మనం ఒకవేళ మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తల్లి మనసు ఉండాలి, అమ్మ మనసు ఉండాలి. ఆ హృదయం మనకు ఉన్నప్పుడు ఆ తగ్గింపు జీవితం మనం అలవాటు చేసుకోవాలి. తగ్గింపు జీవితం మనం జీవిస్తున్నప్పుడే మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. తగ్గింపు జీవితం నాలో ఉన్నప్పుడే ప్రేమ అనే విత్తనం నాలో హృదయంలోంచి మొలకెత్తుతుంది. ఈ తగ్గింపు జీవితం లేకుండా ఈ రోజుల్లో మనుషులు ఎట్లా మారిపోయారనంటే నాకేం తక్కువ, ఎందుకు నేను వెళ్ళి మాట్లాడాలి, నాకేం తక్కువ, నేను చేసుకోలేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఫాదర్ గారు అంతమందికి భోజనం పెట్టాడు, నాకు పెట్టలేదు, నాకేం తక్కువ, నేను చేసుకోలేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా కొన్ని సందర్భాల్లో ఎట్లా తయారవుతామయ్యా అని అంటే అహంకారం. మనకు తెలియకుండానే దుష్టుడు మనల్ని లాగేస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యంలో మనం చూసినట్లయితే వినయం కలిగి ఉన్న వాళ్ళని ప్రభు దీవిస్తాడు. కానీ గర్వాత్ములు ఉన్నారు కదా, ఆ గర్వాత్ముల గురించి దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్ళు పాతుకొని ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అది ఎంత దూరం పోయిందయ్యా అని అంటే ఉదాహరణకి ఇటువైపు నువ్వు దేవునిలో ఎదగాలి అని అంటే మొట్టమొదటి మెట్టు ఏంటయ్యా అంటే వినయం, తగ్గింపు జీవితం. నువ్వు దేవుని నుంచి దూరం అవ్వడానికి కూడా ఇంకొక మెట్టు ఉంది, అదేంటంటే అహంకారం, గర్వం. ఇవి ఈ రెండు విషయాలు కూడా ఒక మనిషిని పడేయాలన్నా ఒక మనిషిని పైకి లేపాలన్నా కూడా ఈ రెండే. నువ్వు ఒకవేళ ఎక్కడికైనా నువ్వు కొన్ని 100,000 రూపాయలు నువ్వు ఇచ్చినా కూడా ఈ తగ్గింపు జీవితం నీకు లేకపోతే నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయిన తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ అదే తగ్గింపు జీవితం, వినయం కలిగిన జీవితం నీలో ఉంటే నువ్వు ఉన్నా లేకపోయినా నీకుండే గౌరవం నీకు ఉంటుంది 10 మందిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ గర్వంతో ఉంటాం కదా, ఈ గర్వంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారయ్యా అనంటే
మనం ఇంకా వాళ్ళని వాళ్ళే గొప్ప అనుకుంటారు. నాకు నేనే గొప్ప, నేను అన్నీ చేయగలను, నేను ఏమైనా చేయగలను, వాడికంటే ఆమె కంటే నేనేమి తక్కువ అని మనం మన జీవితంలో ఎలా తయారవుతామనంటే ప్రభువు నుంచి దూరంగా వెళ్ళడానికి మొట్టమొదటి స్టెప్ వేస్తున్నాం. మనం మొదటి అడుగు మనం ఎక్కడ వేస్తున్నామయ్యానంటే నాకేంటి, నాకేం తక్కువ అన్న ఒక రకమైన గర్వం, అహంకారం మనలోకి వచ్చినప్పుడు గుర్తుంచుకో, దుష్టుని వైపు అడుగులేస్తున్నావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అది దేవుని కృప అని గుర్తుంచుకున్న వాళ్ళు తగ్గింపు జీవితం జీవిస్తారు. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృపా, నీ కృపా. దేవుని కృప లేకపోతే మనం ఈ స్థితిలో ఉండం. ఈరోజు ఆ స్థితిలో నుంచి మనం బయటకు వస్తున్నాం. దేవునిలో ఉన్న స్థితి నుంచి మనం బయటకు వచ్చి దుష్టుని దగ్గరకు జాయిన్ అయిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులా, మనం బైబిల్లో చాలామంది ఉన్నారు, వారికి ఉన్నటువంటి స్థితిల వలన మంచి నుంచి జారిపోయి చెడులోకి పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వినయం కలిగిన వ్యక్తిని తప్పకుండా ప్రభు దీవిస్తాడు. కానీ గర్వాత్ములు ఉన్నారు కదా, వారిలో గర్వం ఎంత దూరం పోతుందంటే, ఈ మాట నీకు చెప్తే నేను ఒప్పుకోను, ఈ మాట నీతో మాట్లాడితే కొంచెం తగ్గి ఉండొచ్చు కదా, నేను తగ్గను, నాకేం తక్కువ, ఎందుకు తగ్గాలి నేను, వాడికి ఏమీ లేదు, 2-3 పూటలు తినడానికి కూడా తిండి లేదు వాడికే అంతుంటే ఎంతుంది నాకు, నాకెంత ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉండడం తప్పు కాదు, నేను అనేది మనిషి యొక్క మనస్తత్వం గురించి మాట్లాడుతున్నా. ఈ దుష్టుడు ఎట్లా మనల్ని దూరంగా తీసుకుపోతాడయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో ఉజ్జియా అని ఒక రాజు ఉన్నాడు. మనం ఒకసారి తీస్తాం. 2వ దినచర్యలు 27వ అధ్యాయము 16 నుంచి చదువుదాం. 2వ దినచర్యలు 27వ అధ్యాయం 16 నుంచి ఉందా మీ బైబిల్లో? 2వ దినచర్యలు వెతుకుతున్నారు, వెతకండి. రాజుల తర్వాత ఉంటుంది, 2వ రాజుల గ్రంథం తర్వాత ఉంటుంది. 2వ రాజుల దినచర్యలు 27వ అధ్యాయము 16 నుంచి చదవండి. 16 లేదా మొదటి రాజులు 27. అక్కడ ఒకవేళ వరుస తప్పున్నట్టుంది. అక్కడ ఏమనంటే ఉజ్జియా రాజు ఏం చేస్తాడంటే, ఆయన ఒక రాజు, మీరు వెతకండి అక్కడ ఎక్కడ ఉందో. ఆ రాజు ఏం చేస్తాడయ్యా అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ పూజ ఉంది కదా, పూజ ఎవరు చేస్తారు? ఫాదర్ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఈ యొక్క కలెక్టర్ వచ్చేసి, నీకంటే ఈ ఊరు నాకెందుకు వస్తుంది, నేనే చేస్తా అని వచ్చినట్లయితే ఈ రాజు అదే చేశాడు. ఒక యాజకుడు చేయాల్సినటువంటి పనిని, ధూపం వేసే పనిని రాజు వచ్చి, నేను రాజుని,
నాకేం తక్కువ అన్న గర్వంతో యాజకుడు చేసే పని వచ్చి ధూపం వేశాడంట. వినండి జాగ్రత్తగా. ఇట్లా ఎప్పుడైతే ధూపం వేస్తున్నాడో ఆ చేతులు అట్లా ఆగిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతులు అట్లా మొద్దులాగా మారిపోయాయి, అట్లా కూలబడిపోయాడు మనిషి. ఆయనలో ఉన్న గర్వం, నేను రాజుని, నన్ను ఎవరేం చేస్తారు అన్న గర్వం ఆ మనిషి ఆరోగ్యాన్ని కోల్పోయేలాగా చేసింది. ఇప్పుడు గర్వం గురించి మాట్లాడుతున్నామనంటే గుర్తొచ్చిన వాళ్ళలో ఉన్న వ్యక్తి ఈ ఉజ్జియా అనే రాజు కూడా. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయకుండా ఈ యొక్క రాజు నేను చేస్తా అని వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గర్వం ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి పొజిషన్లో ఉన్నా, నువ్వు మంత్రివర్గంలో ఉన్నా, సీఎం అయినా పిఎం అయినా ఎక్కడున్నా కూడా ఆ గర్వం అనేది వస్తే ప్రభువు ఏమీ చూడడు, తీసి ఇసిరేస్తాడు. ఎందుకనంటే చూడండి, ఈయన రాజే, అంత పెద్ద సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అయినా కూడా ఆయనలో ఉన్న గర్వం ఆయనకున్న అధికారాన్ని కోల్పోయేలాగా చేస్తారు, ఆయనకున్న ఆరోగ్యాన్ని కోల్పోయేలాగా చేస్తారు. మనం చూసినట్లయితే ఇంకొకటి చదువుతాం, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 30వ వచనం. అక్కడ నెబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆయనకి ఎంత గర్వం అనంటే, ఉదాహరణకి ఇప్పుడు నేను ఇల్లు కట్టుతున్నా కదా, ఆ డాబా ఎక్కేసి చూసుకుంటా, ఎంత మంచి సామ్రాజ్యం రా, ఎంత మంచిగా కట్టుకున్నారా ఇల్లు అని ఒకవేళ నేను అనుకుంటున్నట్లయితే ఈ నెబుకద్నెజర్ కూడా ఆయన ప్యాలెస్ ఎక్కి, ఆయన యొక్క కోట పైకెక్కి అలా తిరుగుతూ ఆ రాజ్యం అంతా చూసి ఇలా అంటున్నాడంట. ఏమంటున్నాడయ్యా అంటే చదువుతాం. చూడండి, నెబుకద్నెజరు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆయనలో ఉన్న గర్వం, అహంకారం ఇట్లా మాట్లాడిస్తుంది. నేను రాజుని కదా, నేను కట్టా, ఇది నేను నిర్మించా, ఇంత అందంగా చేయగలిగినవాడు ఎవడు లేడిగా, నేనే చేసిన అని అనుకుంటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి, వాక్యం ఏమనుందో చదవమ్మా. నా శక్తి సామర్థ్యములను కీర్తి ప్రభావములను ప్రకటించితిని అని పలికెను. ఆ మాటలు అతని నోట నుండగానే ఆకాశం నుండి ఒక స్వరం ఇట్లు వినిపించెను. నెబుకద్నెజరు రాజా, నా పలుకులు ఆలింపుము. నేను నీ రాజ్యమును నీ నుండి తొలగించితిని. నిన్ను మనుషుల చెంత నుండి తరిమివేయుదురు. నీవు 7 ఏళ్ల పాటు ఎత్తువలే గట్టి తిందువు. అప్పుడు నీవు మహోన్నతుడైన దేవుడి నరుల రాజ్యములన్నిటినీ పరిపాలించునని, వారిని తనకిష్టం వచ్చినట్లు వారికి ఇచ్చినని అంగీకరించు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరుల, నెబుకద్నెజర్ అనే వ్యక్తి ఒక రాజుగా ఉన్నప్పుడు ఆయన ఇలాగే వచ్చి ఆయన చేసి, ఇది నేను కట్టాను, నా శక్తి, నా పలుకుబడి నాది అనుకొని నేనే తయారు చేశాను అని ఆయన ముందు పెట్టుకుంటే పరలోకం నుంచి ఆకాశం నుంచి ఒక స్వరం వినిపించిందంట, నువ్వు ఎద్దుగా మారుతావు. అప్పటికప్పుడే వాక్యం చెప్తుంది, ఆ పలుకులు ఆయన నోట్లోనూ ఉండగానే, పూర్తి చేయలే ఆయన పదాలు, ఆయన నోట్లో ఉండగానే ఆకాశం నుంచి స్వరం పలికి నువ్వు ఎద్దుగా మారుతావని అడవిలోకి గెంటేశారు. సంవత్సరాల తరబడి ఎండలో ఎండుతూ వర్షానికి తడుస్తూ ఏడ్చాడంట. మళ్ళీ ప్రభువుకు మొరపెట్టాడు. అది తగ్గింపు జీవితం. జంతువుగా మారితే కానీ బుద్ధి రాలేదు. అంటే గర్వముతో ఉన్న వ్యక్తి దేనితో సమానమయ్యా అంటే ఒక జంతువుతో సమానం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ గర్వం తగ్గాలి అనంటే నెబుకద్నెజరు అడవికి వెళ్ళాడు. దేవుడు ఎట్లా, ఆయన పనిష్మెంట్లు ఎట్లా ఉంటాయి తెలుసా? మళ్ళీ
దెబ్బ కొడతాడు. ఎట్లా కొడతాడనంటే తిరిగి గుర్తు చేసుకోవాలి, అరే ఇది కదా నేను చేసిన తప్పు అని ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగేలాగా చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నెబుకద్నెజర్ రాజు అంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతి, కానీ ఎద్దుగా ఆయన అట్లా పలికి ఆ స్వరం విన్నాడో లేదో ఆయన వెళ్ళి అద్దంలో చూసుకున్నాడు, కొమ్ములు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎద్దులాగా మారిపోయాడు. ఎద్దుని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? జంతువుని ఎవరైనా ఇంట్లో కట్టేసుకుంటారా? ఓకే మంచిగా బంగారం, మా ఎద్దు మాది, మంచిది, ఎంత మంచిదైనా కూడా ఎక్కడ ఉంటుంది అది? దాని స్థానం బయటే. ఈ నెబుకద్నెజర్ ఎప్పుడైతే ఎద్దులాగా మారిపోయాడో వెంటనే ఎవరైతే ఆయన దగ్గర ఆయనకు తల వంచి నమస్కరించాలో వాళ్ళే కర్రలు తీసుకొని తరిమేశారు. కొన్ని సంవత్సరాలుగా నెబుకద్నెజరు అడవిలో ఎద్దులాగా మారిపోయి బ్రతికాడు. కారణం ఆయనలో ఉన్న గర్వం, అహంకారం ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. అంత పెద్ద సామ్రాజ్యాన్ని కట్టుకున్నటువంటి నెబుకద్నెజరు ఎక్కడుంటున్నాడు? అడవిలో. ఎప్పుడు ఏ టైంలో ఏ సింహం వచ్చి తింటుందో, ఏ పులొచ్చి దాడి చేస్తుందో, ఏ క్రూర జంతువు వచ్చి చంపేస్తుందో అన్న భయంలో బిక్కుమంటూ గడుపుకుంటూ కన్నీరు గార్చుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. మీరు చదివితే తర్వాత ఉంటుంది. ఆయన ప్రార్థన చేశాడు, తర్వాత ప్రభువుకు మొరపెట్టాడంట. గర్వం మనల్ని ఎంత దూరం తీసుకెళ్తాడంటే ఆయన రాజుగా ఉన్న స్థాయి నుంచి జంతువు అడవిలో ఆయన లేస్తే 10 మంది సేవకులు ఎదురుగా నిలబడతాడు. ఆ స్థాయి నుంచి హీనమైన స్థాయికి ఒక్క మనిషి కూడా లేడు, జంతువులతో ఉండే స్థాయికి తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చిందంటే అది దేవుడు కాదు, ఆయనలో ఉన్న గర్వమే ఆయన అంత దూరం పడేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఇలాంటి మనస్తత్వం నీకుండుంటే జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మనల్ని కూడా మనలో ఉన్న గర్వం పడేస్తుంది, మనలో ఉన్న అహంకారం పూర్తిగా పడేస్తుంది, కిందకి పట్టి లాగుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 7:10లో అక్కడ హామాను అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తి రాజు దగ్గర ఒక మంత్రి అన్నమాట, ఉన్నతాధికారి. అలాంటి వ్యక్తి ఒకసారి మొర్దెకై అని ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. మొర్దెకై అని అంటే ఎస్తేరు యొక్క చిన్న నాన్న, చిన్న డాడీ అనమాట. ఎస్తేరుని పెంచినటువంటి నాన్న. ఆ చిన్న అన్న ఒకసారి హామానుని గమనించట్లేదు, ఒకసారి ఆయనకి విష్ చేయలేదు, గుడ్ మార్నింగ్ చెప్పలేదంట. గుడ్ మార్నింగ్ అని చెప్పకపోయేసరికి ఆ చిన్నదానికి ఈ వ్యక్తి హామాను అనే వ్యక్తి మొర్దెకై మీద పగ పెంచుకున్నాడు. చిన్న పనికి ఈయన నాకు నమస్కరించలేదు అని ఒక చిన్న దాని కొరకు ఈ వ్యక్తి మొర్దెకై మీద పగ పెంచుకొని ఎలాగైనా కూడా మొర్దెకైని నాశనం చేయాలనుకున్నాడు. మొర్దెకైనే కాదు, వాళ్ళ జాతినంతా కూడా నాశనం చేయాలి అని అనుకున్నాడు. ఈ యొక్క హామాన్ అధికారం కదా మాట్లాడిస్తుంది. ఈ వ్యక్తి కింద ఉన్నాడు కదా, ఆయన కింద తప్పకుండా మాట్లాడిస్తాడు. ఈ అధికారంలో మాట్లాడుతున్నటువంటి ఆ వ్యక్తి చివరికి ఎట్లా మారిపోయాడనంటే ఆయన ఒక ఉరిని తయారు చేస్తాడు. ఎవరి కొరకు? మొర్దెకై కొరకు. మీరు చదవండి, ఎస్తేరు గ్రంథం బాగుంటుంది. ఒక ఉరిని తయారు చేస్తాడు. ఎలాగైనా కూడా ఈ ఉరిలో ఆయన దగ్గరుండి ఆయన తయారు చేపిస్తాడు మొర్దెకై కొరకు. ఉరి శిక్ష విధించాలి, ఈ తాడునే ఆ వ్యక్తికి వాడాలి, ఉరి తీయాలి ఈ తాడులోనే అని అనుకుంటూ ఉంటే దేవుడు ఎట్లా తిప్పాడు ఆ చక్రాన్ని అంటే, ఏ ఉరినైతే మొర్దెకై కొరకు హామాను తయారు చేశాడో అదే ఊరిలో ఆయన తలే పెట్టి ఆయన ఉరి తీయబడ్డాడంట.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? గర్వం, అహంకారం. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, దుష్టత్వము గర్వాత్ముల హృదయములో వేళ్ళుని పాతుకొని పోయిందంట. అంతగా ఎట్లా అంటే మంచితనాన్ని నమిలేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి క్యాన్సర్ వచ్చింది అనుకోండి. క్యాన్సర్ అంటే ఏంటి? అది ఉన్న మంచి సెల్స్ అన్నిటిని కూడా తినేస్తుంది. అంటే ఉన్న ఆరోగ్యం ఇచ్చే ఏదైతే సెల్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తినేస్తుంది. ఈ శరీరానికి మంచి చేసే వాటన్నిటిని తినేయడం వలన హాని చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. దాని వలన ఒక్కొక్క భాగం పాడవకుంటూ, క్యాన్సర్ వలన పాడవకుంటూ వచ్చేస్తుంది. అట్లాంటి ఒక క్యాన్సర్ లాంటిదే ఈ గర్వం, అహంకారం అనేది కూడా. ఎట్లా అనంటే ప్రభువు ఇచ్చిన మంచితనాన్ని అంతటిని కూడా తినేస్తుంది, ఉంచదు. ఇతరులను కనీసం వాళ్ళని మనిషిగా చూసే అంత మనసును కూడా లేకుండా చేస్తుంది. వాళ్ళని ఇంకా తక్కువగా చేసి చూసే విధంగానే చేస్తుంది. కారణం గర్వం, అహంకారం. ఇవన్నిటి వలన మంచితనం అనేది లేకుండా పోతుంది, తగ్గింపు జీవితం అనేది లేకుండా పోతుంది. ఇది గర్వముతో ఉన్న వైపు. మరి తగ్గింపు జీవితం, వినయము కలిగిన జీవితం జీవించినప్పుడు చెప్పాను కదా, దేవునిలో ఎదగాలి అనంటే, అభివృద్ధిలోకి రావాలి అనంటే మొట్టమొదటి మెట్టు ఏంటి అంటే వినయం, తగ్గింపు జీవితం. ఇంకొక విషయం చెప్తా. తగ్గింపు జీవితం అంటే అభివృద్ధి అనంటే ఒక 10 లక్షలు అప్పు ఉంటే, ఆ 10 లక్షలు డబ్బులుంటే అభివృద్ధి కాదు, లేదా ఆస్తులుంటే అభివృద్ధి కాదు. దేవుని దృష్టిలో ఈ పెద్ద అసలు ఇవి వీటిని లెక్క కూడా చేయడు దేవుడు. అభివృద్ధి అనంటే నీ మంచితనం, దేవునిలో ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఉన్నావు, అదే ముఖ్యం. అట్లాంటిది ఈ రోజున ఆ అభివృద్ధి అనేది లేకుండా దుష్టుడు మనందరినీ కూడా ఆ మంచితనం అనేది లేకుండా చేస్తున్నాడు, తీసేస్తున్నాడు, పూర్తిగా తీసేస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, మోషే అనేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని గురించి ప్రభు ఏమన్నాడు ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. మనుషులు మాట్లాడట్లే, ఒకసారి జాగ్రత్తగా వినండి. పరలోకం మోషే గురించి, ఒక సాధారణ మనిషి గురించి ఏం మాట్లాడుతుందో బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాసుంది. చదువుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. భూమి మీద ఉన్నటువంటి నరులందరిలో కూడా మోషే వినయవంతుడు అనలే, ఇంకొక అడ్జెక్టివ్ వాడాడు. ఏంటంటే అది మహావినయవంతుడంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనల్ని చూసి అదే ప్రభు, అదే పరలోకం ఏమంటది? భూమి మీద వదిలే, వెలిదండలు కూడా వదిలే, మీకు మన సంఘంలో కూడా వదిలే, మీ కుటుంబంలో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనల్ని చూసి ఈరోజు పరలోకం ఏమంటది? వాక్యం క్లియర్గా రాస్తుంది ఈ రోజున మోషే గురించి. ఎందుకనంటే ఆయన అంత పెద్ద వ్యక్తి, అంత పెద్ద లీడర్. ఈరోజు నా వెనక 10 మంది ఉంటే నేను గ్రేటర్ అని నన్ను కాళ్ళు ఎగరేస్తా నేను. కానీ మోషేతో పాటు లక్షల మంది ఉన్నారు, లక్షల మంది నడిపించాడు అతను. ఈరోజు మనం చూస్తున్న నాయకులు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, నడిపించడం వాళ్ళు మరీ పక్క నుండి నడిపించాల్సిన అవసరం లేదు. కానీ మోషే ఎంత గొప్ప నాయకుడయ్యానంటే అన్ని లక్షల మందిని కూడా ముందుండి నడిపించాడు. అట్లాంటి గొప్ప నాయకుడైన మోషే కూడా ఒక సందర్భంలో ప్రజల దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డాడు. ఏమన్నాడో తెలుసా? ఒకసారి చదువుదాం. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 5వ వచనం చదవండి.
చూడండి, అంత గొప్ప నాయకుడై ఉండి కూడా మోషే వాళ్ళ దగ్గరకు వచ్చి సాష్టాంగపడ్డాడు. ఎందుకయ్యారంటే వాళ్ళు ఉండాల్సిన మార్గంలో ఉండకుండా పోయారు. దేవుని సన్నిధిలో కూర్చోవలసిన వీళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం దగ్గర డాన్సులు వేసుకుంటూ ఉంటున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహాన్ని మోషే ఆ సీనాయి కొండ మీదకి ఎక్కి వీళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కింద కొండ కింద మంచిగా బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహం చుట్టూ, అప్పుడు డీజేలు లేవు అయినా కూడా పాటలు పాడుకుంటూ డ్యాన్సులు వేస్తున్నారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఇట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. అందులో కొన్ని మార్పులు జరిగి ఉండొచ్చు, కానీ ఇవి జరుగుతున్నాయి ఈ రోజుల్లో కూడా. మన జీవితంలో మనం ఎక్కడుండాలి, ఎక్కడున్నా దేవుడు తట్టుకోలేని విషయం ఏంటో తెలుసా? విగ్రహారాధన. ఈయన స్థానంలో ఉదాహరణకి నువ్వు ఉన్నావు, నీకు డాడీ ఉన్నాడు. ఎవరినైనా చూసి ఆయనే మా డాడీ, ఆమె మా మమ్మీ అని అంటావా? ఒకవేళ పొరపాటున నువ్వు అన్నా కూడా, ఒకవేళ కొంచెం ఆలోచించే జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు అంటే మీ డాడీ మీ మమ్మీ ఏం చేస్తారు? ఇస్తారు, గట్టిగా ఇస్తారు. ఒకటి కాదు, ఇంట్లో పడేసి కొట్టేస్తారు. ఏం మాట్లాడాలో తెలియదా? ఒక మాటను మాట్లాడితేనే నీకు అంత కోపం వస్తుంది నీ పిల్లలు. మరి అట్లాంటిది నిన్ను తయారు చేసి, నిన్ను సృష్టించి, నిన్ను నమ్మి ఈ లోకానికి పంపించిన ఈ స్థానాన్ని ఆయన్ని తీసేసి ఇంకొక బొమ్మ తీసుకొచ్చి నువ్వు పెట్టినప్పుడు ఆయన కోపం రాదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోపం ఉండదా? ప్రభు అసహించుకునే పనుల్లో ఇదే. ఆయన ఉండాల్సిన స్థానంలో ఇంకొక మట్టిని తీసుకొచ్చి లేదా ఇంకొక బొమ్మను తీసుకొచ్చి నువ్వు పెట్టినట్లయితే తట్టుకోలేడు దేవుడు. వినండి జాగ్రత్తగా. ఎవరు చూడట్లేదులే, ఫాదర్కి తెలియదులే, ఏం తెలియదులే అని పరిగెత్తుకుంటూ పోతుంటే కొన్ని సందర్భాల్లో మనం ఎట్లా ఉంటాం? దేవునికి దూరం అయిపోతాం. తల్లిదండ్రులు చేయాల్సిన పని ఫాదర్ చేయాల్సి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి, కానీ ఆ స్థానాన్ని మారిస్తే మాత్రం దేవుడు తట్టుకోలేడు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనది. ఆ ప్లేస్ని నువ్వు వదిలేసి తీసేసి ఆ స్థానంలో, ఉదాహరణకి ఇప్పుడు ఉన్నాం మనం, ఇక్కడికి ఈ పీఠం మీద వేరొక బొమ్మ తీసుకొచ్చి పెడితే నువ్వు ఊరుకుంటావా? అసలు తట్టుకుంటావా నువ్వు? మరి అట్లాంటిది నువ్వు ఇక్కడ పెట్టట్లేదేమో కానీ ఆల్రెడీ నీ హృదయంలో పెట్టేసుకుంటున్నావు. నీ హృదయం ఇట్లాంటి బలిపీఠమే ప్రభుకి. ఇక్కడ పెడితే నీ కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి చూడలేకపోతున్నావు నువ్వు, కానీ ఇక్కడ పెడితే దేవుడు చూస్తాడు. ఎందుకంటే ఈ బలిపీఠం చూసేది దేవుడే. ఈ పీఠం మీద వేరొక్కటి ఏదున్నా కూడా ప్రభు తట్టుకోలేడు. అట్లాంటి ఈ పీఠాన్ని ప్రభు కొరకు ఇవ్వాల్సిన ఈ పీఠం మీద నువ్వు ఇంకొక వ్యక్తిని, ఇంకొక మనిషిని, లేదా ఇంకొక బొమ్మని, ఇంకా ఏ ఆకారాన్నైనా తీసుకొచ్చి పెట్టావు అని అంటే ప్రభు ఎట్లా భరిస్తాడు, ఎట్లా సహిస్తాడు? మీరు నమ్మండి, ఆ పని జరిగిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ బొమ్మ చుట్టూ తిరిగి నాట్యం చేసిన తర్వాత మోషే దిగొచ్చి అక్కడ ఉన్న వాళ్ళని తిట్టి కత్తి తీసుకొని అందరినీ చంపేస్తాడు. తెలుసా మీకు? అది మీరు చదవండి, ఆ మొదటి అధ్యాయాలు మీరు చదవండి, నిర్గమాకాండం వాటిలో చదవండి. దేవుని తరపున ఉన్న వాళ్ళందరినీ ఒకవైపు రమ్మని చెప్పి అందరినీ ఎవరెవరైతే తిరిగారో, విగ్రహారాధన చేశారో చంపేస్తాడు అందరినీ. జాగ్రత్త. మీ పిల్లలు ఎటుపోతున్నారో మీరు చూసుకోకపోతే వాళ్ళు మీకు దక్కకుండా పోయిన ఆశ్చర్యం లేదు. చిన్న పని దగ్గర మీ పిల్లల్ని దేవుని దగ్గర ఉంచారా? ఉంచండి. ఫాదర్ కొట్టాడని కోప్పడుకోండి, వేస్ట్. మీరు కావాలంటే నాకు అనవసరం, మీరు వద్దు అని అంటే టచ్ కూడా చేయను, వాళ్ళకి వెళ్ళి కూడా చూడండి. నేను ఈ సంఘానికి సేవకునిగా
యాజకునిగా ఉన్న నాకు నా సంఘం ముఖ్యం. నా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మ ముఖ్యమే. అది చిన్న ఆత్మ అయినా పెద్ద ఆత్మ అయినా చెప్పాల్సింది చెప్తా, ఇవ్వాల్సింది ఇస్తా. మీకెందుకులే ఫాదర్, నా కొడుకు మా ఇష్టం, నా కూతురు మా ఇష్టం, మీకెందుకు ఇవన్నీ అన్నారా, మీ ఇష్టం. అదే లాస్ట్ కరెక్షన్. లైఫ్లో ఏ కరెక్షన్ ఉంటుంది ఇక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక్కటి మాత్రం, ఎందుకనంటే దేవుని బిడ్డకి, దేవుని దైవ సేవకునిగా ఉన్న నేను, నాకు ఏ ఆత్మ కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు. నా చేతిలో ఇవ్వబడినటువంటి ఆత్మ, నా సంఘం ఇది నాది. నా సంఘంలో ఎవరు కూడా ప్రభుని దాటిపోవడానికి వీల్లేదు. ఎవరైనా నేను ఖండిస్తా, ఇంటికెళ్ళి ఖండిస్తా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే వాక్యంలో క్లియర్గా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మోషే కొండెక్కి ప్రార్థన చేస్తూ ఉంటే కిందున్న వీళ్ళు ఏం చేస్తున్నారు, నాట్యం చేసుకుంటూ దూడబొమ్మను చేసుకొని మంచిగా ఎగురుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారంట. వాళ్ళ కొరకు అంత దూరం నుంచి మంచిగా 10 ఆజ్ఞలు మోసుకొని వచ్చాడంట మోషే. 10 ఆజ్ఞలు మోసుకొని వస్తే ఇవన్నీ చూసి చికాకు కొట్టి కోపం వచ్చి కొట్టాడంట నేలకేసి మోషే. ప్రియమైన సహోదరి సహోదరుల, విగ్రహారాధన ప్రభు అసహించుకుంటాడు. ఆయన స్థానాన్ని నువ్వు మారుస్తున్నట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మీకు ఆల్రెడీ గుర్తుందో లేదో, ఏలియా అనే ఒక ప్రవక్త బైబిల్ గ్రంథంలో అట్లా నడుచుకుంటూ పోతున్నాడంట. అలా నడుచుకుంటూ పోతుంటే చిన్న పిల్లలంట, ఇట్లా అంటే చిన్న పిల్లలు వచ్చేసి హే బట్టతల 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 అని మంచిగా ఎగురుకుంటూ గేలి చేసుకుంటూ పోతున్నారంట వెనక. ఒక ప్రవక్త పోతున్నప్పుడు గేలి చేసుకుంటూ మోక్ చేసుకుంటూ హే బట్టతల బట్టతల అనుకుంటూ ఎగురుకుంటూ పోతుంటే అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చేసి పిల్లలందరినీ కూడా చీల్చి చెండాడాయి. నువ్వు అనొచ్చు, పిల్లలేగా వాళ్ళకి తెలియదు కదా. జాగ్రత్త, దేవుని విషయంలో భయం నేర్పించండి. చిన్నపిల్లలేగా, వాళ్ళకేం తెలియదులే. నేను వెళ్ళి అడిగినప్పుడు ఒక తల్లి చెప్తున్నారు అనమాట. ఇదే ఏమంటున్నారు, పిల్లలే ఫాదర్, ఎందుకు ఎంజాయ్ చేయనియండి ఫాదర్. ఇది ఇది ఆ విషయం బైబిల్లో జరిగిన విషయం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. పిల్లలైనా దేవుని దగ్గర వ్యతిరేకంగా, ఆ రోజు పిల్లలు సాధారణంగా అట్లాంటి మనిషి పోతూ ఉంటే వాళ్ళు ఏదో ఒక మాట అనుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతారు. కానీ ప్రభు వాళ్ళని క్షమించలేదు. ప్రభు వాళ్ళని ఒక ప్రవక్తని, ఆయన సేవకుణ్ణి ఒక మాట అంటేనే చిన్నపిల్లలైనా కూడా క్షమించలేదు దేవుడు. అట్లాంటిది అన్నీ తెలిసిన నువ్వు ప్రభు స్థానంలో ఇంకొక ప్రతిమని తీసుకొచ్చి, ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు పెట్టినట్లయితే నువ్వు క్షమాపణ నన్ను క్షమిస్తాడులే అని ఈజీగా తీసుకోకు ప్రభు ప్రేమను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లలు ఇంట్లో ఆ ప్రార్థన, ఇక్కడ ప్రార్థన ఆదివారం పూజలో ఇట్లా మైకి పెట్టి పొద్దుటి నుంచి 9 గంటల నుంచి ప్రార్థన జరుగుతుందని పాటలు పాడుతున్నాం, పూజ స్టార్ట్ చేసాం. అయినా కూడా ఇంట్లో కూర్చోబెట్టావు కదా నీ పిల్లల్ని. జాగ్రత్త. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఇవ్వలేదనంటే, నువ్వు దేవుణ్ణి ఇవ్వలేదనంటే అర్థం దుష్టుని ఇస్తున్నట్లే. నాకు ఈరోజు సంతోషం అనిపించింది. పూజ స్టార్ట్ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక తల్లి కొడుకుని పట్టుకొని వస్తుంది అనమాట. కంచిగా కొడుకుని పట్టుకొని చెయ్యి వదలలే, నేను చూస్తూనే ఉన్నా. పట్టుకొని వచ్చింది. ఇక్కడ ఈ ప్రారంభ ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా చెయ్యి వదిలి పొమ్మన్నది. వాడు అక్కడ ఆగిపోయాడు. మళ్ళీ ఎక్కడ ఆగిపోతున్నాడు, మళ్ళీ పట్టుకొని లాక్కొచ్చి వాడి దగ్గర, ఆమె దగ్గర కూర్చోబెట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు నేర్పించేదే రేపటి రోజున నీ పిల్లలు నేర్చుకుంటారు. ఈరోజు నువ్వు నేర్పించేదే రేపు వారి భవిష్యత్తుగా ఉంటుంది. ఈరోజు నువ్వు దేవుణ్ణి, దైవ భయాన్ని నేర్పించు, రేపటి రోజున వాళ్ళు అదే భయంతో ఉంటారు.
అంతేగాని ఈ వినయం లేకుండా, తగ్గింపు జీవితం లేకుండా ప్రభు స్థానాన్ని కూడా మార్చేసే అంత పెద్ద స్థితికి వాళ్ళని తీసుకురాకండి. వాళ్ళని ఒకవేళ దారి తప్పిపోతుంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వండి, పర్వాలేదు. మీకు కష్టమైతే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది కదా, అందరింట్లో క్యాలెండర్ ఉంది కదా, దానిలో చూసి నాకు ఫోన్ చేయండి, నేను వస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ భార్య భర్త మీరు వస్తున్నారు అని అంటే మీ పిల్లలు కూడా మీతో చర్చిలో ఉండాలి. వాళ్ళు చర్చిలో దేవుని సన్నిధిలో లేరు అనంటే దుష్టునికి దగ్గర అవుతున్నట్లే. వాళ్ళని ఇంట్లో వదిలేసి రాకండి, పట్టుకొని రండి. చిన్న వయసు నుంచే కొంతమంది అంటారు, ఫాదర్ చేయి దాటిపోయారు ఫాదర్, నా మాట వినట్లేదు ఫాదర్, పెద్దవాళ్ళు అయిపోయారు ఫాదర్. చిన్న వయసు నుంచే వాళ్ళకి నేర్పించండి. వాళ్ళ చిన్న వయసు నుంచే ప్రేమ, ఎలా తగ్గింపు జీవితం జీవించాలి, పేదల్ని ఎలా ప్రేమించాలి, వినయం కలిగి ఎలా జీవించాలి వాళ్ళకి నేర్పించండి. నేను అందుకే ఎప్పుడూ చెప్తున్న మాట, ఆ నేర్పించే క్రమంలో ఒక దెబ్బ పడినా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఏదో తప్పుగా మాట్లాడినట్టున్నాను స్కూల్లో. మా సార్ నన్ను కొడితే వీప్ మీద తోలు లేచిపోయింది. తోలు లేచిపోతే నెక్స్ట్ డే తర్వాత రోజు మా నాన్న వచ్చి గొడవ పెట్టుకున్నాడు అనమాట సార్తో. ఇట్లా కొడతారా? పర్వాలేదు, కొట్టినా కూడా ఆ తప్పు మళ్ళీ నేను చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తప్పు నేను మళ్ళీ ఎప్పుడు చేయలేదు. కారణం ఏంటి? నాకు దెబ్బ తగిలింది. నాకేంటి ఓకే ఇది తప్పు. ఇంట్లో తల్లిదండ్రులు కొట్టరు, స్కూల్లో టీచర్స్ కొడితే ఈ మధ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. టీచర్లు కూడా కనీసం చేయలేకపోలేని పరిస్థితి. మా చిన్న వయసులో ఉన్నప్పుడు కట్టెలు లేకపోతే నడవదు, కానీ ఇప్పుడు టీచర్స్ ఉన్నారనంటే పాపం వాళ్ళు హెల్ప్లెస్, వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎక్కడ ఏమి వాళ్ళకి దెబ్బ కూడా సురుకు తగలకుండా పెంచుతుంటే వాళ్ళు ఎట్లా దేవుల్లో ఉంటారనుకున్నారు? వాక్యం చెప్తుంది, నిజంగా దేవుని మంచిలో ఎదగాలి అని అంటే దేవుడు వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తాడు, శిక్ష ఉంటుంది. క్రమశిక్షణలో భాగమే శిక్ష. శిక్ష అంటే ఏదో తప్పు చేస్తే కాదు, క్రమశిక్షణలో భాగం అది. చిన్న వయసు నుంచే వాళ్ళకి నేర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూసినట్లయితే ఈ తగ్గింపు జీవితం జీవించినటువంటి వ్యక్తుల్లో మనం చూసినట్లయితే దావీదు ఉన్నాడు. దావీదు ఆయన ఒక రాజుగా ఉండి కూడా ప్రభు దగ్గరకు వచ్చి కీర్తనలు రాశాడు. ప్రభుకి ఎన్నో వందల కీర్తనలు, 150 కీర్తనలు మనకు బైబిల్లోనే కనిపిస్తుంది. అన్నీ రాసిన తర్వాత కూడా ఆయన చెప్పిన మాట, పనికి రాని రాయని పారవేసిన రాయిని ఎత్తుకొని దీవించి ఇంటి మూలరాయిగా మార్చిన దేవా స్తోత్రము. దావీదు తను ఒక పనికిరాని రాయిలాగా పోల్చుకుంటున్నాడు. తగ్గింపు జీవితం జీవించినప్పుడు అట్లాంటి దావీదుని రాజుని చేశాడు. ఈరోజు కూడా క్రీస్తు ప్రభువుకి ఇచ్చే పిలుపేంటి? దావీదు కుమారా. దావీదు ఎక్కడున్నాడు? యేసయ్య ఎక్కడున్నాడు? అయినా కూడా మధ్యలో ఎంతమంది రాజులు లేరు, వాళ్ళందరినీ వదిలిపెట్టేశారు. ఆయన తర్వాత దావీదు తర్వాత వచ్చిన జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను కూడా వచ్చాడు. కానీ సొలొమోను కుమారా అని ఉంటుందా బైబిల్లో? లేదు. వినయం కలిగి జీవించినప్పుడు, తగ్గింపు జీవితం జీవించినప్పుడు మన పేరు అక్కడ నిలిచిపోతుంది. అక్కడ ఆ స్థాయిలో నిలిచిపోతుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరుల, నాకు తెలిసినటువంటి ఒక సంఘంలో, ఒక దైవ సంఘం, ఇట్లాంటి ఒక ఆ సంఘంలోని ఒక వ్యక్తి, ఆయన గవర్నమెంట్ ఆఫీసర్, ఆల్మోస్ట్ కలెక్టర్ స్టేజ్ ఆయనది.
అలాంటి వ్యక్తి ఆదివారం వచ్చి చీపురు పట్టుకొని ఆ చర్చిని ఊడుస్తాడు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ తగ్గింపు జీవితం జీవించాలో ఆ వ్యక్తికి తెలుసు. ఆయనకు తెలుసు నా స్థాయి ప్రజల దగ్గర ఉంటుందేమో, ఏ స్థాయి అయినా కూడా అది ఈయన లేకపోతే, ఈ ప్రభువు లేకపోతే నేను ఆ స్థాయిలో ఉండేవాడినే కాదు అని తెలిసిన వ్యక్తిగా తగ్గించుకొని చీపురు పట్టుకొని ఊడుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అందుకే ఎప్పుడూ చెప్తాను, చర్చికి సంబంధించి, దేవునికి సంబంధించి నువ్వు చేసే ఏ చిన్న పనైనా కూడా లెక్కించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చి కడుతున్నప్పుడు మంచిగా టెంకాయలు మోసావు కదా, లెక్కలో ఉంది అది కూడా. ఇల్లు కడుతున్నప్పుడు మంచిగా మట్టి మోసావు కదా, చీపురు పట్టుకొని ఊడ్చావు కదా, లెక్కలో ఉంది అది కూడా. దేవునికి సంబంధించిన పని ఏది చేసినా అది తప్పకుండా ప్రభు లెక్కించి ఉంచుతాడు. నీకు దానికి ప్రతిఫలం నీ కుటుంబంలో, నీ పిల్లల మీద నువ్వు చూస్తావు, తప్పకుండా చూస్తావు. ఈ రోజున యోబు ఈ యొక్క దావీదు మహారాజు అంత గొప్పవాడే కూడా ప్రభు దగ్గరకు వచ్చి మంచిగా చిన్న పిల్లవాళ్ళ కూర్చొని దేవుని దగ్గర పాటలు పాడుతాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అన్నాడు, అయ్యా నేను పాపాత్ముని ప్రభు, నన్ను వదిలేసి వెళ్ళిపోదేవా అన్నాడు. తగ్గింపు జీవితం. పౌలు గారు చెప్పాడు, పాపులలో ప్రధాన పాపిని. పౌలు గారు చెప్తున్నా, అయ్యా పాపులందరిలో కూడా పెద్ద పాపిని నేనే ప్రభు అన్నాడు. ఇన్ని ఇప్పుడు మనం చదివిన ప్రతి ఒక్క లెటర్స్ అన్ని, ఈ పత్రికలన్నీ కూడా రాసింది ఎవరు? పౌలు గారు. అట్లాంటి వ్యక్తి తగ్గించుకొని ఎందుకు పని, ఆయన ఒక మాట అంటాడు, నేను నీ శిష్యులలో అపోస్తుల్లో ఒకటిగా ఉండే అర్హత నాకు లేదంటాడు. అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా అంతగానం తగ్గించుకొని జీవిస్తున్నాడు. మనకి ఏముందని ఇంతగానం, మనకు ఒక తెలుగులో సామెత ఉంది కదా, ఏమీ లేని విస్తరి అన్నీ ఉన్న ఇస్తరి అనికి మనం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు దగ్గరకు వచ్చినటువంటి సుంకరి మాట్లాడాడు, పరిసయ్యుడు మాట్లాడాడు. వాళ్ళిద్దరిలో ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం? పరిసయ్యుడు అంటున్నాడు, అయ్యా నేను ఇది చేశాను, అది చేశాను, ఆ గొప్ప ఈ గొప్ప అని ఆయన గురించే గొప్పలు చెప్పుకుంటున్నాడు. నేను ఉపవాసం చేశాను, దాన ధర్మాలు చేశాను. ప్రభు వాక్యం చెప్తుంది, నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియొద్దురా బాబు అంటే, వీడు వచ్చి డైరెక్ట్గా ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, నేను ఇది చేశా, అది చేశా గొప్పగా. కానీ సుంకరి మాత్రం బయట నిలబడి ప్రార్థన, కనీసం తల కూడా పైకి లేపకుండా తల వంచి ఇట్లా రొమ్ము బాదుకుంటూ ప్రార్థన చేస్తూ, నీ కనీసం నా కన్నెత్తి నీ వైపు చూసేంత అర్హత కూడా నాకు లేదయ్యా అన్నాడు. అది తగ్గింపు ప్రార్థన, ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రార్థన. తగ్గింపు వినయం నీ జీవితంలో ఉంటే డ్యామ్ షూర్ నీ జీవితంలో అభివృద్ధి తప్పకుండా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లేదు నా ఇష్టం, నేను పర్వాలేదు, అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత స్వేచ్ఛ. దేవుని వాక్యం ఏంటయ్యానంటే నీకు చెప్తుంది, ఇలా ఉండాలి అని, ఇలా నడవాలి అని, ఈ మార్గంలో నడువయ్యా అంటది. అంతేగాని చెవు పట్టుకొని తీసుకొని నడిపించదు. తప్పు చేశాడనంటే వాడినో వీడినో నేను కొట్టుంటా అంతే, అంతకు మించి ఇంకా ఎక్కువ నేనేం చేయలేను. దేవుని దగ్గరికి మనం వస్తున్నాము అని అంటే తప్పకుండా వినయం కలిగిరా. తగ్గింపు జీవితం. నువ్వు ఇప్పుడు ఉదాహరణకి మిషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రోజు చర్చి కూడా వాళ్ళనంటే ఒకరో ఇద్దరు మాట్లాడుతూనే ఉంటారు, అమ్మో రోజు మేమేనా అది ఇదని. మీరు చేసేదేమి ఎక్కడో శ్రమదానం కాదు, దేవుని సన్నిధిలో ఆయన నివాసం ఉంటున్న స్థలాన్ని మీరు శుభ్రం చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ సేవకులు ఉండబోతున్న స్థలంలో మీకు తెలిసినా మీకు వచ్చిన ఆ చిన్న సహాయం చేస్తున్నారు అంతే. దానికి ప్రతిఫలం
తప్పకుండా నీ జీవితంలో దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క వచనం చదివి ముగిస్తాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అంటే నువ్వు చర్చిలో ఉన్నా పర్వాలేదు, నీ తోటి వారితో ఉన్నా పర్వాలేదు, తగ్గింపు జీవితం జీవించటం నేర్చుకో. తగ్గింపు జీవితం జీవించటం నేర్చుకో. అంత గొప్ప బప్తిస్మ యోహాను కూడా ప్రభు దగ్గరకు వచ్చి ఎంతగా తగ్గించుకున్నాడంటే, నీ చెప్పులు విప్పడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అన్నాడు. సాక్షాత్తు క్రీస్తు ప్రభుకి జ్ఞానస్నానం ఇచ్చినటువంటి వ్యక్తి, ప్రవక్త, దేవుడు క్రీస్తు ప్రభుకి మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ప్రభువుని చూసి ఎంతగా తగ్గించుకుంటున్నాడు చూడండి. నేను నీకు నీటితో జ్ఞానస్నానం ఇస్తుంటే, ఇగో నా తర్వాత వస్తున్న వ్యక్తి మీకు అగ్నితో ఇస్తాడు. ఆయన చెప్పులను విప్పడానికి కూడా నాకు అర్హత లేదయ్యా అన్నాడు. అట్లాంటి వ్యక్తులే అంతగా తగ్గించుకొని జీవిస్తుంటే, నేనెంత మాత్రుణ్ణి, నిమిత్త మాత్రుణ్ణే కదా, నేనెంతగా తగ్గించుకోవాలి, నేనెంతగా నా జీవితంలో ప్రభుకి ఇష్టమైన బిడ్డగా, వినయము కలిగిన బిడ్డగా జీవించాలి. అందుకే గర్వం మనందరినీ పరలోకము నుంచి దూరం చేస్తుంది, నరకానికి నడిపిస్తుంది. వినయం, తగ్గింపు జీవితం మనందరినీ పరలోకానికి నడిపిస్తుంది. ఆ మార్గాన్ని నువ్వు నడవాలి, నీ పిల్లలకు నేర్పించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరోజేగా, కొద్దిసేపుగా అక్కడ ఉండొస్తా, ఇక్కడ ఉండొస్తా, కాసేపు డాన్స్ చేసి వస్తా, కాసేపు ఎంజాయ్ చేసి వస్తా, నేను ఇది కాదు. చెప్పలేము ఏ టైంలో ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఈరోజు నా స్నేహితుని కుమార్తె లాన్వి అని చిన్న, మొన్న నేను ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడుతుంది. అప్పుడే మాటలు వచ్చే పాప కదా, చిన్నారి, నేనే పేరు పెట్టాను చిన్నారి. సడన్గా పూజకు వచ్చే ముందు ఫోన్ చేశాడు. ఫోన్ విజయ్ అని అంటే, ఏమైందిరా అని అంటే, ఇట్లా హాస్పిటల్లో జాయిన్ చేశాము, సడన్గా నైట్ ఫిట్స్ లాగా వచ్చాయి, జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వస్తే డాక్టర్స్ మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు, కష్టం, అతి కష్టం అని కూడా చెప్పేశారు, ఏమైనా ఆశలు వదులుకోవాల్సిందని ఫోన్ చేశారు. చెప్పలేము. మొన్న ఫోన్లో నాతోనే మాట్లాడింది, సంతోషంగా మాట్లాడింది. మీది ఏం కూర, మేము చికెన్ చేసాం, రండి తినండి ఫాదర్ అనుకుంటూ నాతో మాట్లాడిన పాప. ఈరోజు నేను షాక్ అయ్యాను. ఎట్లా ఉంటుందో తెలియదు మన జీవితం. పిల్లలే కదా, ఎక్కడుంటారు, ఎంజాయ్ చేస్తారు కదా అని దేవుడి నుంచి దూరంగా పంపించకండి. ఆ పాపం మీదే. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏ గంజా నములుకుంటా తిరుగుతున్నారో చూడండి జాగ్రత్తగా. ప్రభు నుంచి దూరం చేయకండి తల్లిదండ్రులారా. వాళ్ళు చిన్న పిల్లలే కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు కావచ్చు. ఒక తల్లిదండ్రిగా నీ బాధ్యత చాలా ఉంది. 11 అయినా కూడా పిల్లవాడు ఇంటికి రావట్లేదంటే ఎక్కడికి వెళ్ళేవారన్నా తండ్రి మాట్లాడాలి. తండ్రి మాట్లాడాలి. ఈ టైంలో నీకు ఏం పనిరా, చదువుకున్నావా, హోంవర్క్ చేసావా, స్కూల్కి వెళ్ళావా, స్కూల్కి వెళ్ళేది లేదు కూడా పిల్లాడే డిసైడ్ చేస్తున్నాడు. ఈరోజు పోబుద్ధి కావట్లేదు, నేను పోవట్లేదు, అంతే. మరి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వాడి వయసుకి వాడు చేయాల్సిన పని ఏంటి? వెళ్ళి చదువుకోవాలి. అట్లాంటిది వయసుకు మించి చదువు ఆపేసి స్కూల్కి వెళ్లకుండా మంచిగా అక్కడక్కడ జులాయిగా ఫ్రెండ్స్తో తిరుగుకుంటూ ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను. ఆడపిల్లగా ఏ టైంలో ఫోన్ మాట్లాడాలి, ఎప్పుడు, ప్రతిరోజు ఫోన్ మాట్లాడుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కదా. రాత్రులు కూడా మాట్లాడుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు కదా. చదవాల్సిన సమయంలో చదువుకోవాలి. ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేసుకో. దేవునితో ఉండాల్సిన టైంలో దేవునితో ఉండాలి.
ఆదివారం పూజ జరుగుతున్నా కూడా ప్రభు దగ్గరికి రాకుండా నీ సొంత పనుల్లో నీ పిల్లల్ని నువ్వు వదిలేసి వచ్చావు కదా, జాగ్రత్త. వదిలేసి వచ్చినంత ఈజీ కాదు దేవుని దగ్గర లెక్క చెప్పటం. నాకు తెలియదు ఫాదర్, నేను త్వరగా వచ్చేసాను దేవా అని ప్రభు దగ్గర ఈ పప్పులు ఏం ఉడకవు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు దగ్గరకు వస్తున్నప్పుడు రండి కుటుంబ సమేతంగా, పిల్లల్ని తీసుకోరండి, వాళ్ళని పంపించండి. వచ్చిన తర్వాత వాడు వచ్చాడా, ఆ పాప వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకనంటే ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలు మనం చూస్తున్నాం, చిన్న పిల్లలు 10th క్లాస్ అట్లా చదువుతున్న పిల్లలు కూడా హత్యలు చేస్తున్నంత స్థాయికి ఎదుగుతున్నారు. న్యూస్లో మనం చూస్తున్నాం, ఎక్కడో జరగట్లేదు. మనం అప్పుడప్పుడు వెళ్తున్న హైదరాబాద్లో ఈ సరౌండింగ్స్లోనే జరుగుతున్నాయి. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? తల్లిదండ్రులుగా మన బాధ్యత పిల్లల్ని చిన్న వయసు నుంచే ప్రభువులో ఉంచండి. ఇంకా ఇప్పుడున్న చిన్న పిల్లలు చాలా కష్టం, వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు. తల్లిదండ్రులారా, మీ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తూ నడుస్తూ మీరు పాలు తాగే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఇంకా కష్టంగా ఉంటుంది. అందుకే చిన్న వయసు నుంచి వాళ్ళకి నేర్పించండి. గర్భంలో ఉన్నప్పుడే నువ్వు కీర్తనలు చదువుకో. కీర్తన, నువ్వు చదివే కీర్తన నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు వినాలి. నువ్వు చదివే బైబిల్ వచనాలు ఉన్నాయి కదా, గట్టిగా చదువు. నీ లోపల ఉన్నటువంటి ఆ పిండం వినాలి. చిన్న వయసు నుంచే వాడు నిద్రపోతున్నప్పుడు నీకు వాళ్ళ పక్కన కూర్చొని నువ్వు చదువు కీర్తనలు, బైబిల్ పట్టుకొని ప్రభువే నాకు కాపరి అని పడుకున్న పిల్లం వినిపించాలి వాళ్ళకి మొట్టమొదటి మాట అదో ఇదో అని చెడు చెడు మాటలు. ఆ సినిమా, ఈరోజు సినిమా డైలాగ్ అసలు ఫేమస్ అయిపోయింది. చిన్నపిల్లలు అది చెప్తుంటే సంతోషంగా ఉంటారు. దానికి బదులు దేవుని గురించి నేర్పించు. యేసయ్య అని ఆ నాలుకతో మొట్టమొదటి మాట పలికించు. పితా పుత్ర అని వేయించు వాళ్ళతోని. పరలోక జపం నేర్పించి. ఈరోజు ఉదాహరణకి ఈరోజు మన దగ్గర పిల్లలు ఉన్నాం, సత్ప్రసాదం తీసుకుంటున్నాం. ఎంతమందికి పదాజ్ఞలు వచ్చు, ఎంతమందికి తిరుసభ కట్టడలు 6 వచ్చు ఉన్న, అందులో 1, 2 కూడా తెలియదు. ఉత్తమనస్తాప జపం ఎవరికి వచ్చు? ఇవన్నీ తెలుసుకోకుండా సత్ప్రసాదం తీసుకుంటున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, చిన్న వయసు నుంచే వాళ్ళకి నేర్పించండి, దేవునిలో ఉంచండి, దేవుని దగ్గరికి నడిపించండి. చెయ్యి పట్టుకొని గట్టిగా పట్టుకొని తీసుకురండి. పెళ్ళికి పోతున్నప్పుడు పట్టుకొని మంచిగా బండి మీద ముందు కూర్చోబెట్టుకొని తీసుకుపోతావు కదా, పెళ్ళికి, ఫంక్షన్కి, షాపింగ్కి. ప్లేస్ లేకపోయినప్పుడు ఇద్దరిని కూర్చోబెట్టావు కదా ట్యాంక్ మీద, బండి ట్యాంక్ మీద. చర్చికి ఎందుకు తీసుకురావట్లేదు? చర్చికి ఎందుకు పట్టుకొని నడిపించలేకపోతున్నా? ఎందుకు నీ పిల్లలకి దేవుణ్ణి ఇవ్వలేకపోతున్నా? ఇస్తే మొన్న జరిగిన కార్యం జరిగి ఉండేది కాదు. భయం లేక ఫాదర్ ఉన్న ఇంటి పక్కనే తీసుకొచ్చి పెట్టే అంత ధైర్యం చేశారనంటే వాళ్ళకి ఎంత దైవ భయం ఉందో, ఎంత దైవ జ్ఞానం ఉందో అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుల, దయచేసి పిల్లల్ని దేవుని నుంచి దూరం చేయకండి. ప్రభు అసహించుకునే ఆ విగ్రహారాధనకు జోలికి వెళ్ళనివ్వకండి. ఒకవేళ వెళ్ళారు అని తెలిస్తే కొట్టండి, వాళ్ళకు ఒక దెబ్బ వేయండి, పర్వాలేదు. అది ఆడపిల్లైనా మగపిల్లలైనా తప్పే. ఆడపిల్ల చేస్తే తల్లి కొడుతుంది, మగపిల్లాడు చేస్తే డాడీ కొడతాడు. ఇది రూల్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఫాదర్, నా కూతురు నన్నే కొడుతుంది ఫాదర్. ప్రార్థన చేస్తా, ప్రభువా ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. ఈ రోజున మనం ఎట్లాగైతే దేవునిలో వినయం కలిగి, విధేయత కలిగి, తగ్గింపు జీవితం జీవిస్తూ మనం ఉంటామో అప్పుడే మన జీవితంలో అభివృద్ధి అనేది మనకి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ఒక నిమిషం లేచి నిలబడతాం.
కళ్ళు మూసుకోండి అందరు, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. విశ్వాస ప్రమాణం ముగిసిన తర్వాత నేను చెప్పిన 5గురు తప్పకుండా ప్రార్థన చేయాల్సి ఉంటుంది. మీరు రెడీగా ఉండండి. కళ్ళు మూసుకోండి అందరు. ప్రభువా, ఈ రోజున మా జీవితంలో వినయమే విజ్ఞానానికి మొదటి మెట్టు, దేవుని సన్నిధికి చేరడానికి ముఖ్యమైనటువంటి ఒక మెట్టు ప్రభువా. కానీ ఇన్ని సందర్భాల్లో, ఇన్ని సంవత్సరాల నా జీవితంలో ఎన్నోసార్లు అహంకారంతో ఉన్నాను, ఎన్నో సందర్భాల్లో గర్వంతో బ్రతికాను. వినయం ద్వారా నేను ప్రభు దగ్గరకు వెళ్తాను, ప్రభుతో ఉంటాను, ప్రభు నన్ను ఇష్టపడతాడు, సంతోషిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోయి గర్వంతో నేనే గొప్ప, వీళ్ళు నాకంటే తక్కువ కదా అని అవతలి వ్యక్తిని హీనంగా, నీచంగా చూశాను. నా గర్వం నన్ను నాతో అలా మాట్లాడించింది. ప్రభువా, నన్ను మన్నించండి. యేసయ్యా, నేను ఈ రోజు నుంచి నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను, పరిశుద్ధమైన జీవితం నేను జీవిస్తాను. వినయంతో, విధేయత కలిగి, తగ్గింపు జీవితం జీవిస్తూ నేను నీ సన్నిధిలో ఉంటాను. ప్రభువా, నా పిల్లల్ని కూడా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆస్తి నా పిల్లలు, ఆ పిల్లల్ని కూడా నీ మార్గంలో నీతో ఉండేలాగా ప్రభువా, దైవ జ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తూ నేను పెంచుతాను. ప్రభువా, యేసయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాల్సిన నేను ఎన్నో సందర్భాల్లో నీ నుంచి తప్పిపోయాను. అందుకు నన్ను మన్నించండి ప్రభువా. ఈ మనవులను మా నాథుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. విశ్వాస ప్రమాణం. పరలోకమును ఓ ప్రభువా, ఈ రోజున ప్రత్యేకముగా ప్రభువా సమర్పణం
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించాను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణము నుండి మమ్మ విడిపించాను. మరణించిన వారి నుండి పునరుత్థానం ఉంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించాను. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసురులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా,
అత్యధికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునొసగి అబ్బమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము
పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభు, ఆ ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా దమన కుమార్ పీఠాధిపతులు గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయు. ప్రభువా, ఈ రోజున పూజ వల్ల అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించుము. మా గురునిలయ నిర్మాణంలో తోడుగా ఉండమని, ముఖ్యముగా అనారోగ్యముతో ప్రభు హాస్పిటల్లో ఉన్న లాన్వి చిన్నారిని ఆశీర్వదించి పూర్తి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉతానుమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత లేక మరియ మాతతోను, మా భర్త యొక్క పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పించినటువంటి ఈ గొప్ప పరలోక ప్రార్థన తగ్గింపుగా ఎప్పుడైతే మనం ప్రభు దగ్గర, నా తోటి వారి దగ్గర తగ్గించుకొని జీవిస్తామో తప్పకుండా సువిశేష పట్టణంలో పలికినట్లుగా హెచ్చింపబడతాం. మనం హెచ్చింపబడాలి అని కోరుకుంటున్న ముఖ్యమైన వ్యక్తి మన యేసయ్య. హెచ్చింపబడాలి అంటే తప్పకుండా మనం తగ్గింపు జీవితం జీవించడం అలవర్చుకోవాలి. రెండు చేతుల పైకి లేపి, ప్రభువా, ఆ తగ్గింపు జీవితం జీవింప కృప నాకు ఇవ్వండి. ఆ తగ్గింపు జీవితంతో నాలో ఉన్న గర్వం, అహంకారాన్ని అణిచివేసే శక్తి నాకు ప్రసాదించండి ప్రభువా అని పరలోక ప్రార్థన జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువాన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని కృప లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కృప లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని కృప లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొప్ప దేవుడు మనందరి జీవితాల్లో హెచ్చింపబడాలి అని ఈ రోజున తగ్గింపు జీవితం కోరుకుంటూ ఉన్నాం. కనుక మనం తగ్గింపు జీవితం జీవిస్తూ ఉన్నప్పుడే, ప్రభుని సంతోషపెట్టినప్పుడే మనం హెచ్చింపబడతాం. కనుక హెచ్చింపబడాలి అంటే తప్పకుండా తగ్గింపు జీవితం, వినయవంతమైన జీవితం అలవర్చుకొని గర్వాన్ని అణిచివేసేయాలి. కనుక మనందరం కూడా మనలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని అణిచివేసి తగ్గింపు జీవితంతో పరలోకములో ప్రవేశించి ప్రభు ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటామని మనందరినీ ఆహ్వానిస్తూ ఉండగా ఆ ప్రేమ విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. పాట 590. ఇవ్వని వాళ్ళు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇంకేమైనా ఉన్నాయా? లేచి నిలబడతాం. నీ పట్ల ప్రభు భయభక్తులు చూపు వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు పెద్ద భాగ్యములను ప్రసాదింతువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి.
మా హృదయములు నీ ప్రేమ యందు దృఢపరచుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలు మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో వినయము కలిగి తగ్గింపు జీవితం అలవర్చుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా గర్వాన్ని తగ్గించి గర్వాన్ని అహంకారాన్ని తీసివేసిన బిడ్డలుగా జీవించండి.